వీడియోలో ఏం మాట్లాడుతున్నా అంటే అన్వేజ్ బెట్టింగ్ యాప్స్ పై పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తున్న ప్రమోషన్స్ ని అడ్డుకుంటూ వారిని ఆపేయని అని చెప్తూ వచ్చారు. అయితే ఇమ్రాన్ అన్నయ్య అందరికి తెలిసే ఉంటుంది, పర్షియన్ బాయ్స్ అని ఛానల్ రన్ చేస్తున్నారు. సో అన్వేజ్ బ్రో ఏమన్నారు అంటే ఇమ్రాన్ 20 కోట్ల బెట్టింగ్ స్కామ్ యాప్స్ ని ప్రమోట్ చేసి దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నాడు అని. ఇంకా ఏమన్నాడు అంటే ఒక కార్ డ్రైవర్ అప్పట్లో అయితే కొంతమందిని చిన్న పిల్లల్ని గ్యాదర్ చేసి కంటెంట్ ఇస్తాడు, అది కూడా వాల్యూ లేని కంటెంట్, చెత్త కంటెంట్ అని అన్నాడు. అయితే ఈ అబ్బాయి హిందుస్థాన్ ముస్లిం కాదు, పాకిస్తాన్ ముస్లిం, ఇంకా చాలా అన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారని, వాళ్ళ మదర్ని కూడా చాలా గలీజ్గా తిట్టాడు. అయితే బెట్టింగ్స్ ప్రమోట్ చేసి ఇమ్రాన్ 20 కోట్లు తీసుకుని దుబాయ్కి పారిపోతున్నాడని, ట్రై చేస్తున్నాడని అన్నాడు. దీనికి రిప్లైగా ఇమ్రాన్ అన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చూసాక లిటరలీ ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఆ వీడియో చూసాక రోస్ట్ అన్నారు, ట్రోల్ అన్నారు, అర్థం కాలేదు. ఆ వీడియోలో ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం, కొన్ని జీవితాలు నాశనం చేస్తున్నామని అంటున్నాడు కదా. మరి వీడు చేసింది ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో వీడియో అమ్మాయిలను ఎక్స్పోజ్ చేస్తూ ప్రమోటింగ్ చేస్తున్నాడు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదట్లే, కానీ నేను చేసిన బెట్టింగ్స్ ప్రమోషన్స్ లో వీడియోలో నా సబ్స్క్రైబర్స్ కి చూసే వాళ్ళకి చెప్తాను, రిస్క్ ఉంటుంది, ట్రై చేయదని చెప్పేసి మిస్ చేసి చెప్తున్నాడు. అయితే 6 months బ్యాక్ ఒక వీడియో సేవ్ చేసుకున్న ఇన్స్టా స్టోరీలో ప్రమోట్ చేస్తున్నట్టు ఆ వీడియో కూడా చూపించారు. అయితే ఇమ్రాన్ అన్న ఒక మాట అన్నాడు, సమస్య నీకు నాకు మధ్యలో నా పేరెంట్స్ ని ఎందుకు అన్నావు అని చెప్పేసి, బతికున్న మా నాన్న చనిపోయాడు అంటున్నావు, అసలు నీకు దిమాగుండే అంటున్నావా అని అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే మా మదర్ని గలీజ్గా అన్నాడు కదా, దానికి మా మదర్తో నేను కేసు కూడా పెట్టిస్తా, నేను 20 కోట్లు సంపాదించిన అన్నాడు కదా, ప్రూఫ్స్ చూపించమనండి, యూట్యూబ్ ని వదిలేస్తా అని క్లోజ్ చేసేసాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే గైస్, ఒకటి మాత్రం నిజం, ఇక్కడ పాయింట్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాడి మీద, ఇంకోటి ప్రమోట్ చేయొద్దు అని చెప్పిన వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. మధ్యలో ఫ్యామిలీని అలా ఇన్వాల్వ్ చేసి గలీజ్గా అనడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏమిటంటే అన్వేజ్ బ్రో వితౌట్ ప్రూఫ్స్ తో నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు, కానీ ఇమ్రాన్ అన్న ప్రూఫ్ తో మాట్లాడాడు. ఎక్కడికి పోయినా ప్రూఫ్ అనేది అది నిజమని నమ్మించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకు పోయినా దే విల్ ఆస్క్ ప్రూఫ్స్, వితౌట్ ప్రూఫ్ నథింగ్ విల్ నాట్ క్లోజ్. అన్వేజ్ బ్రో ఇమ్రాన్ అన్న మదర్ని అన్నానని చెప్పి రిప్లై వీడియోలో ఇమ్రాన్ అన్న అన్వేష్ అన్న మదర్ని అనలేదు. సో ఎంత మంచి చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత కరెక్ట్ గా రెస్పెక్ట్ గా మంచి పనిని సాల్వ్ చేస్తాం అనేది ముఖ్యం. సో ఓవరాల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ వీడియోకి ఇంకా సపోర్టివ్గా ఉండడానికి కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టైప్ చేస్తే నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకుంటే రాదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.